నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు. శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తొలి నోటిఫికేషన్లో మిగిలిన 33 బార్లకు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో బార్లకు లాటరీ. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం వాకడు మండలం దుగరాజపట్నం గ్రామానికి చెందిన పండ్రంగం శ్రీనివాసులు, కుసుమ, చిరంజీవి, మునేంద్ర ఉభయ దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా దాతలను నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మి కవితమ్మ దంపతులు అమ్మవారి చీర, సారె, పసుపు, కుంకుమ, కండువాలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దాతలుగా మారి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. 2021 నుంచి జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు అల్లం రామనయ్య తెలిపారు. కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగ సాయి, శరవణన బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంకట కృష్ణయ్య, వెంకట్రావు, ఇప్పలపల్లి కిష్టయ్య, ఆలయ పూజారి కుమార్ పాల్గొన్నారు.
ఘనంగా జరుగుతుంది. ఈనాడు దాతలు గుజరాత్ పట్టణ వాస్తవ్యులు వెంకటేశ్వర గారు కొద్దిగా ఏమ్మా రైస్ కొద్దిగా ప్లేట్లు ఇస్తావా? జై కోటమ్మ తల్లి, జై కోట. నీకెందుకు ఇంట్లో కోటపట్టణంలో వెలసినటువంటి చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి సరాసరిగా 4 సంవత్సరాల నుంచి ఈ మహాప్రసాద కార్యక్రమం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమం తలపెట్టాలన్నా ఒక అదృష్టం కావాలి. ఎందుకంటే ఎంత డబ్బున్నా, ఎంత బంగారున్నా, ఎన్ని బిల్డింగ్లున్నా తృప్తి లేనట్టు ఈ జీవితానికి పొట్ట నిండా అంత అన్నం పెడితే వచ్చేటువంటి పుణ్యం ఈ ప్రపంచం ఎక్కడ దొరకదన్నమాట. అందువల్ల ప్రతి దాత, ప్రతి ఇంటి వారు
దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ, అందులో ఇంకో ముఖ్యమైన విషయం, గ్రామ దేవతల సంతోషగానం పెడితే ఆ కుటుంబాలన్నీ కూడా ఆనందంగా వెళ్ళి విరుస్తాయని చెప్పేసి మన చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన చెప్తూనే ఉంటాడు. ఎందువల్ల అంటే మనం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, గ్రామ దేవతల విషయాలు తెలుసుకొని నిజంగా చూడండి. ఈరోజు ఈనాటి దాతలు దుగ్గరాజపట్నం వాస్తవ్యులు శ్రీయుతులు పంటరంగం శ్రీనివాసులు గారు, వాళ్ళ శ్రీమతి కుసుమ గారు, వాళ్ళ అబ్బాయి మునేంద్ర గారు, వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున అందరూ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, విజయదశమి సందర్భంగా కోట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 22వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి, 23న గాయత్రి దేవి, 24న శ్రీ అన్నపూర్ణాదేవి, 25న శ్రీ కాత్యాయని దేవి, 26న శ్రీ మహాలక్ష్మి దేవి, 27న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 28న శ్రీ చండీదేవి, 29న శ్రీ సరస్వతి దేవి, 30న శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న శ్రీ మహిషాసుర మర్దిని, 2న రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని జగన్మోహన్ రెడ్డి కోరుతున్నారు. మహోత్సవ ఆహ్వానం పత్రిక ఈరోజు కోటమ్మ ప్రాంగణంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. 22 మొదలు 2వ తేదీ లోపల ఈ కార్యక్రమాలు పూజా కార్యక్రమం కాంప్లెక్స్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా 26వ తేదీ కుంకుమార్చన జరుగుతుంది 11 నుంచి 12 గంటల వరకు. అంటే 2వ తేదీ సాయంకాలం 7 గంటలకి పల్లకేశారు. ఈ 2 కార్యక్రమాలకి ముఖ్యంగా మహిళలు అయితే అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని అమ్మని శవనవరాత్రాలు ఉత్సవాన్ని అందరూ జయప్రదాన్ని కోరుకుంటూ సెలవు చేశారు. శరన్నవరాత్రుల మహోత్సవం జరుగుతూ ఉంది. ప్రతిరోజు 2వ తేదీ వరకు వేడుకగా జరుగుతూ ఉంది. కావున 50 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కుటుంబ సౌభాగ్యాలన్నీ ఇంకా పెంచుకొని, వాళ్ళ మాంగళ్య బలాన్ని కూడా ఇంకా పెంచుకుని ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందగలరని అందరినీ ఆహ్వానిస్తున్నాం. 26వ తేదీ నుండి మర్చిపోబట్టండి, ఈ కుంక పూజ ఉదయం 10 గంటల నుంచి అవుతుంది. 2వ తేదీ ఘనంగా ఉంటుంది. ఈ దశ రోజు సాయంకాలం అమ్మవారికి పల్లకి సేవ ఇవన్నీ కూడా దేవస్థానం చైర్మన్ గారు ఘనంగా చేయబోతున్నారు. కావున అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తొలి నోటిఫికేషన్లో మిగిలిన 33 బార్లకు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో బార్లకు లాటరీ నిర్వహించారు. ఈ క్రమంలో నగరంలో 7 బార్లు, కావలిలో 3, బుచ్చిలో 1, గీత కార్మికులకు సంబంధించి అల్లూరులో 1 బారుకు లాటరీ తీశారు. ఈ సందర్భంగా లాటరీలో విజేతలుగా నిలిచిన వ్యాపారులకు బార్లను కేటాయించారు. మిగిలిన 21 బార్లకు మరోమారు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో డీసీ శంకరయ్య, ఈఎస్ శ్రీనివాసుల నాయుడు, ఏఈఎస్ రమేష్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. రిజిస్టర్ నెంబర్ 44 లో కుమరా రమణయ్య 4 అప్లికేషన్స్,
కూడా చూసుకోవాల్సిందిగా కన్సర్న్ ఎస్హెచ్ఓతో మీకు ఇప్పుడు నెల్లూరు 1 కావాలి ఈ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా బార్లని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫేజ్ 2లో కూడా మనం 33 షాపులకి బార్లకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో జనరల్ కేటగిరీ కింద 32, గీత కులాల కింద 1 షాపు. అయితే జనరల్ కేటగిరీలో ఉన్న 32 షాప్స్ సార్. మొదటిగా జనరల్ కేటగిరీ కింద ఉన్న 11 బార్స్కి మనం చేస్తాం సార్. అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క వివరాలు నేను చదువుతాను, సరే వినండి. బేగా విష్ణువర్ధన్ ఉన్నారు. వీరు ఇదే గెజెట్ సీరియల్ నెంబర్లో 4 అప్లికేషన్లు వేసి ఉన్నారు సార్. సో ఇతన్ని మనం దుగ్గినేని అశోక్ కుమార్ గెజెట్ సీరియల్ నెంబర్ 25లో వీరు 4 అప్లికేషన్ వేసి ఉన్నారు. గెజెట్ సీరియల్ నెంబర్ 27 ద్వారా సింగిల్ అప్లికెంట్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే గెజెట్ సీరియల్ నెంబర్ 40 చేయబడ్డాయి. ఒక అప్లికేషన్, మిగిలిన 3 అప్లికేషన్ మరొక వ్యక్తి చేత టోకెన్ నెంబర్ గుడిపల్లి రామ్. ప్రాబబిలిటీ మీకు ఎక్కువ ఉంది కదా. టోకెన్ నెంబర్ 3 ఫస్ట్ పైన 3 రాజేష్. నెక్స్ట్ సెకండ్ రిజర్వ్ 4 ఫైన్ రాజేష్. టోకెన్ నెంబర్ 4 సెకండ్ రిజర్వ్. ఓకే. విశ్వశాంతి కోసం పీఎంసీ నిర్వహణలో తిరుపతిలో వైభవోపేతంగా జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో 4వ రోజు కార్యక్రమాలు ధ్యానులకు మంచి ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ధ్యాన మహాయజ్ఞంలో 4వ రోజు విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అఖండ సామూహిక మౌన ధ్యానం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా పిరమిడ్ ఆస్థాన విద్వాంసులు వయోలిన్ గణేష్ బృందంచే నిర్వహించిన సామూహిక అఖండ సంగీత నాద ధ్యానంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా 3 గంటల పాటు అఖండ ధ్యానం చేశారు. మాస్టర్స్, ఈవేళ మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫిజికల్గా లేరు. ఈవేళ పిఎంసి ఛానల్ మన గురూజీ ఎందుకు పెట్టారు 2017లో. రాబోయే కాలంలో పిఎంసి ఛానల్ ద్వారా ఇప్పుడు మనం ఏదైతే స్లోగన్ చెప్పామో ధ్యాన జగత్ కావాలంటే పిఎంసి ఛానల్ పెట్టాలి, దాన్ని మనం అందరం కాపాడుకోవాలని చెప్పేసి పెట్టారు మాస్టర్స్. మరి ఆ ఛానల్ పెట్టినప్పుడు మనం అందరం కూడా గురూజీ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఒకటే అనుకున్నాం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒకళ్ళైతే మనకు ఆధ్యాత్మికంగా పునర్జన్మించినటువంటి తండ్రి ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. 2010లో పత్రిజీ గారి నోటి వెంట విన్నాను. నాలో తపన, నేను ఒక చిన్న పేపర్లో ఒక కొటేషన్ చూసి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చదివి వెతుక్కుంటూ వెళ్ళాను. ఏలూరు రాధా మేడం వాళ్ళ దగ్గర నేను ధ్యానం నేర్చుకున్నాను. నాకు ధ్యానం అందించిన ధ్యాన గురువులు వాళ్ళు. అలాగే
మరి ఒక పేపర్లో చిన్న కొటేషన్ చూసి నేను ధ్యానంలోకి వచ్చాను. అదే ఒక టీవీలో ఒక స్క్రోలింగ్ వస్తే ధ్యానం గురించి ఎంతమంది శాకాహారులు అవుతారు, ఎంతమంది ధ్యానం నేర్చుకుంటారు అని లోపల తపన ఉండేది. ఆ తపనను గుర్తించిన గురువు ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. జగన్నాథ్ గట్లో 3 days ప్రోగ్రాంలో మేలో సార్ చెప్పారు, మనకు ఒక టీవీ వస్తుంది, చప్పట్లు కొట్టండి అన్నారు. అన్ని భాషలో ఉన్నటువంటి పిఎంసి ఛానల్ని మనం సపోర్ట్ చేస్తే సార్ ఏదైతే విజన్ చెప్పారో ఆ విజన్ 100% ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందాక సతీష్ సార్ అన్నారు మన దాంట్లో యూత్ తక్కువ ఉన్నారు అట్లా అని. మన మాస్టర్స్ అందరూ కూడా ఎవరి ఊళ్ళల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్స్ని అందరినీ అడాప్ట్ చేసుకొని ప్రతి స్కూల్లో మెడిటేషన్ క్లాసెస్ని అరేంజ్ చేయడం ద్వారా మొత్తం యూత్ అంతా వచ్చి సార్ ఏదైతే లక్ష్యమైన చెప్పారో ఆ లక్ష్యాలన్నిటికి కూడా ఆ యూత్ ద్వారా మనందరి ద్వారా కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మన ఉన్నటువంటి ఊళ్ళల్లో ప్రతి ఒక్క స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లలకి అందరికీ మెడిటేషన్ని నేర్పించి ఒక్కొక్క స్కూల్ని ఒక్కొక్క మాస్టర్ అడాప్ట్ చేసుకుని ఒక బాధ్యతగా తీసుకుంటే ఏదైతే సార్ లక్ష్యం ఉన్నారో అది 100% వచ్చి తీరుతుంది. మనందరం పిఎంసి అంటే వీఆర్ ఆల్ టుగెదర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఇంకా రీసెంట్గా నేను 67 రోజులు అమెరికాలో పర్యటించడం జరిగింది. పరిపత్రి ఏదైతే మెగా మెడిటేషన్ సమ్మిట్ అమెరికాలో మనం ఎలాగైతే ధ్యాన యజ్ఞాలు చేస్తామో అద్భుతంగా 3 సంవత్సరాల నుంచి అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. దానికోసం పిలిచినప్పుడు 67 రోజులు పర్యటిస్తూ ఉన్నప్పుడు మా పర్యటన జూలై 9 అట్లాంటా జార్జియా రాష్ట్రంతో మొదలైంది. తర్వాత డెట్రాయిట్స్. ఎందుకు చెప్తాను అంటే అదంతా కూడా ఫస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు అన్నారు ఇండియాలో లాగా క్లాసులు ఎక్కువ జరగవండి, ఓన్లీ వీకెండ్స్ అంటే వారాంతపు రోజుల్లో మాత్రమే కొంతమంది వస్తారు, వీక్ డేస్లో సెషన్స్ పెట్టుకోవడానికి ఇండియాలాగా అంతమంది మాస్టర్స్ ఉండరు, పైగా అందరూ బిజీ స్కెడ్యూల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ పనిచేస్తారు, మనలా సర్వెంట్ మేట్స్ కానీ ఇంకొకటి ఉండరు, అన్ని పనులు వారే చేసుకోవాలి. ఇన్ని బాధల మధ్యలో మీరు ధ్యానం చేయడమే కాకుండా ఇంతమందికి ధ్యానం చెప్తున్నారు అంటే మీరెంత గొప్ప గురువులు, మాకంటే చాలా గొప్పవాళ్ళని వారి చెప్పారు. మన గొప్పతనం గురించి వారు చెప్తే కానీ మనకు అర్థం కాలేదు. అలాంటి ఈ సత్యాన్ని వారంతా అక్కడ కూర్చొని ధ్యానం చేసి వారు శక్తినిస్తున్నారు. ఆ శక్తిని మనం పంచడానికి ఊరూరు మనమంతా తిరుగుతున్నాం. ఇంత తిరగడానికి కావలసినటువంటి పునాదులు ఇక్కడ కేవలం గోడలకేసిన పెయింట్లే ఇవన్నీ. కానీ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ పునాది రాళ్ళు చాలామంది ఉన్నారు మన కంటికి కనిపించకుండా. వాళ్ళందరి పాదాలకి నా నమస్కారం. మానవుడు మాధవుడుగా కావాలంటే ఏం చేయాలి? కేవలం ఒక జ్ఞానం మాత్రమే మనిషిని మార్చగలదు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలదు. మరి జ్ఞానం ఎక్కడ లభిస్తుంది? ఉచితంగా లభించాలి. ఇప్పుడు ఉండే ఏదంటే ప్రతి ఒక్కరు కూడా మనీ మైండెడ్, ఏది ఇస్తే నేనేం చెప్తే నాకు ఇది వస్తుందా అనే దాంట్లోనే ఉంటాం. మరి ఉచితంగా జ్ఞానబోధ చేయాలి అన్నప్పుడు ఒకటి ఆయుధం ఏంటి అంటే పిఎంసి. మరి ఈ పిఎంసి అంటే ఏంటి అంటే ఒక శక్తి. ఆ శక్తి ఎవరిది? పత్రి గారి యొక్క వాయిస్. మరి ఇంకొకటి ఏంటి అంటే దాని వెనకాతల దాన్ని ముందుండి నడిపిస్తున్నే ప్రతి ఒక్క లక్షలాది మంది కోట్ల మంది ధ్యానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి శక్తిగా ద్వారా ఈ పిఎంసి నడపబడుతుంది. ఒకప్పుడు పత్రికారు వీడియో ఒక ఛానల్లో చేయాలంటే ఒక 15,000 20,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లో వీడియోస్ ఉచితంగా పిఎంసిలో ఉన్నాయి. ఇది ఒకటి అర్థం చేసుకోండి. మీలో ఎంతోమంది పిఎంసీలో మీ నాలెడ్జ్ని జ్ఞానాన్ని ఇచ్చారు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే చాలా షార్ట్ టైంలో ఈ యజ్ఞం చేయడం జరిగింది. మరి కొన్ని వేల మంది వచ్చారు. మొన్న చంద్రశేఖర్ గారు అన్నారు చాలా బాగా వచ్చారు, మరి చాలా అద్భుతంగా జరుగుతుంది అంటే నేనేం చెప్పానంటే సార్ దట్ ఈజ్ పవర్ ఆఫ్ మీడియా సార్ అన్నా. వాటర్ లాగా ఉండేటువంటి బాటిల్లో పత్రి సార్ చేసిన పని ఏంటంటే సింపుల్గా మూత తీసినాడు. మూత తీసి ఈ నీళ్లను అన్ని మహాసముద్రాలు కలిపి ఏడైతే కలుస్తుందో ఆ మహాసముద్రంలో కలిపేసాడు సారు. ఈ బాటిల్ కాదు నువ్వు, యు ఆర్ అన్లిమిటెడ్, యు ఆర్ ఇన్ఫైనైట్, నువ్వు అనంతమైన శక్తి. నువ్వు ఎక్కడో తాడిపత్రి, ఆ తాడిపత్రిలో ఒక కాలనీ, అదొక అనంతపురం జిల్లా. అక్కడి నుంచి ధ్యాన కేంద్రంలో నా జీవితం ప్రారంభమైతే పత్రికారు ఇచ్చిన ఒకే ఒక కాన్సెప్ట్,
ఆయన ఇచ్చినటువంటి 9 జ్ఞాన నవరత్నాలు 18 ఆదర్శ సూత్రాలు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీసీఎస్ మూమెంట్కి అంకితం అవుతూ నాకున్నటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా పూర్తిగా వదిలేసి దాదాపు గత 15 సంవత్సరాల నుంచి విస్తృతంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొన్ని వందలాది సెంటర్లు పెడుతూ వేలాది మందిని ధ్యానమిత్రులుగా తయారు చేస్తూ ప్రయాణం చేస్తున్న సమయంలో ఎంత చేసినా వెనక్కి తిరిగి చూస్తే కనిపించింది ఏమీ లేదు. ఒక సంవత్సరంలో 330 ధ్యాన కేంద్రాలు పెట్టడం జరిగింది. 8 సంవత్సరాలు పత్రి గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మీ అందరి మా అందరి సహకారంతో ఈ పిఎంసి ఇక్కడ నిలబడింది మాస్టర్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి పత్రిజీస్ మెడిటేషన్ ఛానల్, పిఎంసి పిరమిడ్ మన ఛానల్, పిఎంసి పిరమిడ్ మదర్ ఛానల్, పిరమిడ్ అమ్మ ఛానల్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే అలా కుదిరిందనమాట మీకు. ఎందుకంటే ఈ మన పిఎంసి ఎంత ఆప్యాయంగా మన ముద్దు బిడ్డ అయిందంటే ఊహించలేము. ప్రతి ఒక్కరూ సేవతోనే పోతున్నారు కానీ డబ్బుతో పోవట్లేదు. సేవ చేయాలన్న ఒక ఆలోచనతోనే పిఎంసిని బీపీసీ ఛానల్ వరకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఆ వర్క్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన జక్కారావు గారు, హనుమంతరాజు గారు, ఆనంద్ ఇట ప్రోగ్రాంలు ఉండేటువంటి ఒకటిగా రమ్మంటే హైదరాబాద్కి పోయిన తక్షణమే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు. గురువుగారు చెప్తూ ఉంటారు, ఏది కోరరాదు, వస్తుంటే వద్దరాదు, పోయిందని బాధపడరాదు, వచ్చిందని సంబరపడరాదని. పోతానే సార్ మీరు డైరెక్టర్గా ఉండాలంటే ఓకే సార్ అని తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్న తక్షణమే తిరుపతిలో ఒక ధ్యాన మహాయజ్ఞం అనేది మనం నిర్వహించుకోవాలనుకున్న తక్షణమే అద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్తుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇంత పెద్ద ప్రాగ్రెస్ మనం చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసి పూజలు. శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తొలి నోటిఫికేషన్లో మిగిలిన 33 బార్లకు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో బార్లకు లాటరీ. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.